ఉంటే 100 పాయింట్లు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్లు ఎంత ఎక్కువ వస్తే మీరు డబ్బు అంత ఎక్కువ వస్తుంది. ఓకేనమ్మా? ఇప్పుడు ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలంటే డబ్బులు ఏమైనా కట్టాలంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ జాయినింగ్ ఇస్తారు. మీరు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ పట్టుకొస్తే ఐడి నెంబర్ అనేది ఒకటి ఇస్తారు. ఈ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీ జీవితంలో మీకు ఏం కావాలో వాటన్నింటినీ కంపెనీ ద్వారా 9 రకాల ఆదాయ రూపాయలు వస్తాయి. మనిషి జీవితంలో మీకు ఏం కావాలనుకుంటారు? డబ్బు. దేవుడు మీకు బాగా చదువుకున్నారు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు అనుకోండి. ఇవ్వాలనుకుంటే మీకు ఏమేమి కావాలనుకుంటారు లైఫ్లో? అది స్పెషలిటీస్ అవి ఏంటండి? డబ్బు వస్తే ఒక కారు, ఒక ఇల్లు, ఒక మంచి సంవత్సరం కోసం సూపర్ ఎక్సలెంట్ కదా. ఇప్పుడు నేను అలాగే బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను చేసేవాడిని ప్లంబర్గా పనిచేసేవాడు, ఎలక్ట్రిషియన్ ప్లంబర్. ఈ రోజు నా ఇన్కమ్ ఎంతంటే నెలకి యావరేజ్ ఇన్కమ్ వచ్చేసరికి 4 to 6 lakhs. ఆ ఇంటి ముందు కారు ఉంది కదా, BMW కారు నాదే, 75 లక్షల కారు జరుగుతుంది. ప్లంబర్ BMW కారులో బయట ఎక్కడ దొరుకుతుందా? ప్లస్ ఈ ఆఫీస్ 50 లక్షలు పెట్టి లాస్ట్ మంది కొన్నాను నేనే. ఓకేనండి? ప్లస్ ఇందులో ఫస్ట్ ఏమో చుట్టూ ఖర్చుంది, ఇప్పుడు BMW ఖర్చుంది. 2009లో 60 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాను. ఇవాళ సార్ నేను ఎందుకంటే సంవత్సరానికి ముందు ఫార్మ్ చెప్పాను. రేపు బ్యాంక్ ఎల్లుండి సాయంత్రమే మళ్ళీ కొలంబో వెళ్తున్నాను, ఆగస్టులో జపాన్ వెళ్తాను. ఇలాగ నాకు కాదు ఇది, నాకు వచ్చిందని గొప్పగా చెప్పట్లే, అందరికీ వస్తుందని చెప్తాను. దానికి షార్ట్ కట్లో మీకు చెప్తాను అవన్నీ కాకుండా. ఇప్పుడు 2 భాగాలు ఇక్కడ ఏంటి? ఒకటోది ఏంటి? రెండోది ఏం కావాలి మనిషి బతకాలంటే? అలా ఈ రెండింటి షార్ట్ కట్లో చెప్తాను. ఆరోగ్యం రావాలంటే ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. కొనుక్కోవడానికి ఇక్కడ 3 ఆఫర్లు ఉంటాయి. ఒకటోది ఏంటంటే రీటైల్ ఆఫర్ అంటారు. అంటే మీరు ఐడి నెంబర్ తీసుకున్న కారణంగా ఈ కంపెనీలో ఎప్పుడు వచ్చి కొనుక్కొని ఎంఆర్పీ మీద ఎంత తగ్గించేస్తున్నారు? 20%. అంటే 100కి ఎంత తగ్గుతుంది? 1000కి 20%. అంటే అదే 200 మనకి డిస్కౌంట్ వస్తుంది, 200 లాభం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వస్తువులు ఒక నెల కొనుక్కొని వాడేసి వదిలేసేవా? ప్రతి నెల కొనుక్కుంటారా? సబ్బు ప్రతి నెల వాడతారా? పేస్టు, షాంపూ, పౌడర్, టీ, కాఫీ, వడ్డనూనె, అలాగే శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడేవి కాబట్టి ప్రతి నెల కొనేదాన్ని ఎక్కడైనా ఏమంటారంటే రీపర్చేజ్ అంటారు. దానికి మళ్ళీ ఇక్కడ వేరే ఆఫర్ ఉంటుంది, రీపర్చేజ్ ఆఫర్. ప్రతి నెల 2 నుంచి 18 రూపాయలు కొనుక్కోవాలి. కొనుక్కుంటే 20 ఇస్తారు, దాంతోపాటు ఇంకొక 10 కూడా ఇస్తారు. మొత్తం ఎంత వస్తుందమ్మా? 30%. అంటే 1000 పట్టుకొని మీరు ఇక్కడికి వస్తే ఇంటికి 1300 వస్తువులు పట్టుకెళ్ళచ్చు. అంటే 1000కి లాభం ఎంత వస్తుంది? ఇక్కడ ఆన్ ది స్పాట్ 300 తగ్గించి ఇచ్చేస్తారు, లేదా 300 ఎక్స్చేంజ్ చేస్తారు. డీమార్ట్కి వెళ్తేస్తారా? కిరాణా షాప్కి వెళ్తేస్తారా? ఎవరు? ఇక్కడ ఆరోగ్యం వస్తుంది. ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయంటే పండు నొప్పి ఉందనుకోండి, పండు తీసేయాలని డాక్టర్ చెప్తే పేస్ట్ వాడితే 2 రోజులు రిజల్ట్ వస్తుంది. బాగుంటే బాగుందంట. బ్లడ్ 6.7 పాయింట్లు ఉంది ఎవరికైనా, లేడీస్కి ఎక్కువ బ్లడ్ తక్కువ ఉంటుంది. మన దగ్గర ఐరన్ క్యాప్సూల్ లేదా మల్టీవిటమిన్లో కాల్షియం వాడితే ఒక నెలలో 12-13 పాయింట్లు కడతాం. బాగుంటే బాగాలేనంట. మీరు ఇంట్లో శానిటరీ నాప్కిన్స్ వాడతారు కదా, దానివల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తాయి. దాన్ని లైట్ ముందు ఇలా పెట్టి చూడండి, అందులో ఎంత ఫంగస్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్లస్ అది క్లాతే కాదు, ప్లాస్టిక్. మీరు పేపర్ అది ఓపెన్ చేస్తే లోపల పేపర్ ఉంటుంది కదా, అగ్గి పెట్టక కాల్చని కాదు. మన దాన్ని అగ్గిపెట్టి కాల్స్తే కాలుతుంది. 200 ml వాటర్ అమాంతంగా పీల్చేస్తుంది. అంత న్యాచురల్ ఉంటాయి ప్రొడక్ట్స్, అంత న్యాచురల్ ఉంటాయి. డెమోస్ చూసుకుంటున్నారు చూడండి. ఓకేనా? ఇప్పుడు ఆన్ ది స్పాట్ కొనుక్కోవడం వల్ల 1000 ఎంత లాభం వస్తున్నాం మనకి ఇక్కడ. ఇప్పుడు మీ ఇంటికి నెలకు 1000 కొంటారా, ఇంకా ఎక్కువైనా కొంటారా? నెలకి ఇంట్లో వాడే సరుకులు లెక్కతో 4-5 వేలు ఈజీగా అవుతాయి. ఈజీగా అవుతాయి. దానికి ఇక్కడ ఒక ఆఫర్ ఉంది. పోనీ ఫ్రీ పక్క కూడా తీసేద్దాం. కొన్ని 3000 యావరేజ్ కొంటారు కదా, 3000 కొంటారు కదా. దానికి ఈ ఆఫర్ ఏంటంటే CNC ఆఫర్ అంటారు. మినిమం 100 పాయింట్లు కొనాలి. ఈ ఆఫర్ కావాలంటే అది ఎంతో సంబంధం లేదు. ఈ ఆఫర్ కావాలంటే మినిమం 100 పాయింట్లు అంటే ఇక్కడ చూడండి ఎంత కొనాలి. మీరు నచ్చితే, లేకపోతే అది కూడా లేదు. ఎన్ని నెలలు కొనమంటుందంటే కంపెనీ 4 నెలలు. ఎప్పుడు కొనమంటుందంటే 2 నుంచి 14 లోపల కొనమంటుంది. ఇలా కొంటానంటే కొనేటప్పుడు ఎంత ఇస్తున్నారు పర్సెంటేజ్? 30. ఇది 4 నెలలు అయిపోయిన తర్వాత 4 నెలలకి కలిపి మళ్ళీ ఇంకో 30 ఇస్తాను. ఎలాగో చూపిస్తాను. 100 పాయింట్లు ఎంత కొన్నామమ్మా? ఎన్ని నెలలు కొనాలి అంటే 4 నెలలు కలిపి ఎంత కొన్నాం? కొనేటప్పుడే ప్రతి వెయ్యికి ఇక్కడ ఎంత అతనికి ఇస్తున్నారు అంటే 12,000కి 12,300 ఫ్రీగా వచ్చి ఉంటాయి కదా. అంటే 12,300 అంటే అంత, ఇది ఒక 30%. 4 నెలలు అయిపోయింది, ఇచ్చేసారు. నెలకు 900 చొప్పున 4 నెలలకి 4,900, 3,600. 4 నెలల తర్వాత మళ్ళీ మీకు ఎంత ఫ్రీగా ఇస్తారంటే మళ్ళీ మొత్తం ఫ్రీగా ఎంత వచ్చింది? 5,000 కలిపితే నువ్వు కొన్నదంతా ఇక్కడ ఫ్రీగా వచ్చేసిందంత. అంటే ఎంత కొన్నప్పుడు అంటే ఎంత మార్జిన్ వచ్చిందంటే, ఇప్పుడు బయట ఎవరైనా ఎంత డిస్కౌంట్ ఇస్తారంట. ఇప్పుడు మన పేస్ట్ 100 రూపాయలు, 60% 40 రూపాయలు వస్తుంది. 40 రూపాయలకి భూమి మీద ఎక్కడ పేస్ట్ ఉందమ్మా? టీ పొడి మన 200 రూపాయలు. గ్యాస్ టీ కూడా రాదు, గ్యాస్ టీ కూడా తగ్గుతుంది. డెకోసం తగ్గితే లోపల కనపడతారు. డెకోసం తగ్గితే క్యాన్సర్ కణాలు ఉంటారు మన దగ్గర.
పీసీఓడి సమస్యలకు అద్భుతమైన రిజల్ట్ ఉన్న మన ప్రోడక్ట్స్. మోకాళ్ళ నొప్పి, షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఓకేనమ్మా? అలాగా ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా 60% డిస్కౌంట్ వస్తుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన పాట. దాంతో పాటుగా మనకు ఆదాయం కూడా వస్తుంది. ఎలా వస్తుందంటే నువ్వు బయట జాబ్ ఎంతకాలం చేయాలి? డబ్బు కావాలంటే ప్రతి నెల చేయాలి. కానీ ఇక్కడ రైట్ రైట్ బెస్ట్ ఆఫ్ లక్. బాగా చేయండి. ఓకేనా? చూపించు ఆయన ఏంటి అనుకుంటాను. చూపించు నువ్వు చెయ్యా. 2 లక్షల రూపాయలు ఇన్కమ్ హనుమాన్ జంక్షన్ విజయవాడ. ఓకేనా? ఆయనకి కూడా 50,000 60,000 ఇన్కమ్ వస్తుంది. అందరికీ డబ్బు వస్తుందా? అందరూ డిస్ట్రిబ్యూటర్లే. ఇక్కడ ఎవరో కష్టం. ఎవరిది పలావ్ చెయ్యా. అందరూ డిస్ట్రిబ్యూటర్లే. అందరూ అదే ఉంటారు. ఇప్పుడు ఎన్ని నెలలు పని చేయాలి ఇక్కడ? ఇప్పుడే చెయ్య కడుక్కోవాలి. అది అయితే 5 నెలలు పని చేయకపోయినా రెగ్యులర్గా మీకు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ పాటించాలి. 3 పనులు చేయాలి. ఒకటో పని ఏంటంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీకు నచ్చిన ఆఫర్లో కొనుక్కోవాలి. ఓకేనా? రెండో పని ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఇలా తగలంగానే చికెన్ ఇక్కడ అదేం లేదు. అన్నీ ఉంటాయి. బయటకి మొదటి నెలలో నువ్వు 6 జాయిన్ చేయించావు. నువ్వు అనుకోవచ్చు దాంట్లో జాబ్ కదా 6 జాయిన్ చేయడం కానీ ఏం పర్లేదు. వాడి బాగున్నా ఏంటంటే జాయిన్ చేయాలి. బాగోకపోతే ఆ ఫ్రోడ్ పడుకొని ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తాను. ఏ షాప్లో నువ్వు ఇచ్చారమ్మా? ఓకే. ఒకరు ఏం చేస్తావు? కొన్నావు. రెండో దాంట్లో పంపించావు. రైట్. ఇలా చేసినది కంపెనీ నుంచి నీకు వెల్కమ్ గిఫ్ట్ వస్తుంది. ఎంత అంటే ఈ 1000 రూపాయల గిఫ్ట్ వీళ్ళు 6 నుంచి చూపిస్తే వీళ్ళు కూడా ఏమంటారు? మేము కూడా చేస్తూ ఉంటారు కదా. చేయాలంటే వాడు కూడా అందరూ జాయిన్ చేయాలి. ఎస్. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు, వీళ్ళు తీసుకొచ్చారా? వాళ్ళే తీసుకొచ్చారు. ఇవన్నీ అయిపోయింది. ఇది రెండో నెల. ఇప్పుడు వీళ్ళకి మంచికి ఎంత ఇవ్వాలి? వెరీ గుడ్. నీకు ఎంత ఇస్తారంటే 10,000 రూపాయలు చొప్పున 10,000 15,000 అకౌంట్లో వేస్తారు. 20,000 వరకు వస్తుంది. అంటే రెండో నెలలోనే 10,000 వచ్చేసింది. ఇప్పుడు 36 మందికి వీళ్ళకి వచ్చిన డబ్బులు మీకు వచ్చిన డబ్బులు చూపిస్తే వీళ్ళు కూడా చేస్తారా? చేయాలి. చేస్తాం. 216 మంది వచ్చారు. ఎన్నో నెలలు? 3వ నెల. వీళ్ళకి 1000 ఇస్తారు, వీళ్ళకి 10,000 ఇస్తారు. మీకు ఎంత వస్తుందంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు తల ఒక 6 తీసుకొస్తే 216 మంది 4వ నెలలో 1,996 మంది వస్తారు. ఓకేనా? వీళ్ళకి ఎంత ఇస్తారు? 1000. వీళ్ళకి 2వ నెలలో 10,000. వీళ్ళకి 50,000. మీకు ఎంత అంటే 5,00,000 రూపాయల నుంచి 10,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారా? ఎవరు తెస్తారు ఇందులో? ఎస్. కానీ మనం ఇందాక ఎన్ని నెలలు చేయమని చెప్పాము? మరి మాట మీద నిలబడాలి కదా. ఆపేద్దాం. ఆపితే అవుతుంది అసలు. నువ్వు ఊరుకుంటారు. ఆపితే ఊరుకోరు. కానీ ఆపేసి ఒక మాట వరకు అనుకున్నా. ఇప్పుడు 4 నెలల దగ్గర నుంచి లెక్కిస్తే 15,50 మంది వస్తారు. కొన్ని రౌండ్ ఫిల్ చేసిన ఎంతమంది? కొత్త వాళ్ళు రాకపోయినా 1,600 మంది కొనుక్కుంటారా? కొనుక్కోరా? ఇంటికి ఎంత మేమన్నా ఎంత కొనుక్కుంటారు? 3,000 4,000 ఇచ్చి కొంటారు కదా. అలా కొనుక్కుంటే నేను చెప్పు నెలకి 5,00,000 రూపాయల నుంచి 10,00,000 రూపాయలు వస్తుంది. లేదు పీడ్ నుంచి మేనేద్దామా? ఇందులో సగం మంది కొనట్లే. లేదా సగం మందే వచ్చారు. ఎంతమంది? 1,600 సగం అంటే 800 మంది కొనుక్కుంటే నేను చెక్ ఎంత తగ్గుతుందని 3,00,000 నుంచి 6,00,000 వస్తుంది. పోనీ అందులోనే సగం అంటే ఎంతమంది అమ్మా? అయినా నీ చెక్ ఎంత అంటే 1,00,000 నుంచి 3,00,000 వస్తుంది. పోనీ అందులోనే సగం అంటే ఎంతమంది? 200 అంటే డబ్బులు స్పీడ్గా డబ్బులు కావాలి మనకి. ఓకేనా? 1,00,000 రూపాయలు. అందులోనే సగం అంటే 100 మంది కొనుక్కున్నా 20,000-30,000 నుంచి 50,000 1,00,000 రూపాయలు వస్తుంది. ఇందులో నువ్వు డబ్బులు ఎక్కడైనా పెట్టావా? డబ్బులు ఎవరికైనా పెట్టించావా? కానీ ఈ పని నువ్వు ఆల్రెడీ ప్రతి నెల చేస్తున్నావు. డిమార్ట్కి వెళ్ళో, స్పాన్సర్కి వెళ్ళో, మోర్కి వెళ్ళో. ఆ పనిని ఇక్కడికి వస్తే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. ఇంకా ఈ బిజినెస్ గురించి ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక నా ఫోన్ నెంబర్ యూట్యూబ్లో సెర్చ్ చేసే చాలు డీటెయిల్స్ ఇచ్చేస్తాను. వెస్టేజ్ మార్కెటింగ్. ఓకేనండి? ఇందులోనే 19 రకాల కేటగిరీస్ ఉంటాయి. అన్నానికి సంబంధించిన వాటిని వెస్ట్ లాభ్ మెలన్ అంటారు. హెల్త్కి సంబంధించిన వాటిని వెస్టేజ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటారు. అలాగే